యాదాద్రి భువనగిరి జిల్లా ఆరేళ్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి బీర్లా అలీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలకు మంచి స్పందన లభిస్తుందని అలియా తెలిపారు. ఇక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్న బీర్లా అలీతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. జరుగుతున్న ఎన్నికల్లో భాగంగా ఈ రోజు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బీర్లా ఐలయ్య గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న ఆలేరు నియోజకవర్గంలో గతంలో కాంగ్రెస్ పార్టీ కంచుకోట అయినటువంటి ఆలేరు నియోజకవర్గంలో మధ్యలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. ఇప్పుడు మీరు ప్రచారం చేస్తున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఆదరణ వస్తుంది? ఆలేరు ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఆలేరు ప్రజలు మార్పుతోటి అభివృద్ధి సాధ్యమైన ఉద్దేశంతో ఏ గ్రామం అయినా తండోపతండాలుగా కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారు. ఆలేరు ఈ 9 సంవత్సరాలు ఆగమైపోయింది. తెలంగాణ వస్తే మా బతుకులు మారుతానుకుంటే మేము ఓట్లేసి గెలిపించిన వాళ్ళ బతుకులు మారే తప్ప మా బతుకులు మారలేదు. వాళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి, వాళ్ళ బంగ్లాలు ఫామ్ హౌస్ కట్టుకోవడానికే వాళ్ళకి సమయం సరిపోతలేదు. ప్రజా సంక్షేమం వాళ్ళకి పట్టాయి. కాబట్టి ఏ గ్రామం అయినా ఇలా కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ ఇందిరమ్మ రాజ్యం రావాలి, సోనియా గాంధీ మా తెలంగాణ ప్రజల కోసం, మా అందరి కోసం 6 గ్యారంటీ స్కీమ్ పెట్టింది. ఆ 6 గ్యారంటీస్ ప్రతి కుటుంబం అదే విధంగా ఉన్నాయి. కాబట్టి గ్రామాన పెద్ద ఎత్తున మహిళలు స్వాగతం పలికి హారతులతో ఇస్తున్నారు. ఆలేరులో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఎప్పుడో ఖాయమైపోయింది. భారీ మెజారిటీ దిశగా పయనిస్తుంది. ఆలేరు నియోజకవర్గం అనేక అభివృద్ధి పనులు చేశాము. పెద్ద ఎత్తున రోడ్లు అయితేనేమి, సీసీ రోడ్లు అయితేనేమి, ఆ కెనాల్ సంబంధించినటువంటి ప్రాజెక్టు నీళ్లు కూడా తెచ్చామని చెప్తున్నారు అధికార పార్టీ. దానికి మీరు ఏమంటారు? నువ్వు అన్నది వాస్తవమే. ఆలేరు అభివృద్ధి అయింది. ఆలేరు ప్రజలు కాదు, సునీతమైంది అభివృద్ధి అయింది. ఆమె ఫార్మర్లు వచ్చినాయి. ఆలేరు ప్రజలకు రోడ్లు రాలే, ఆమె ఫామ్ హౌస్ కు రోడ్ వచ్చింది. వాళ్ళ ఫామ్ హౌస్ కు నీళ్ళు వచ్చినాయి, వాళ్ళ బంగ్లాలకు నిధులు వచ్చినాయి. ఆలేరు ప్రజలకు శిప్ప చేతికొచ్చింది. ఇవాళ ఇల్లు లేని ఆమె, బంగ్లా లేని ఆమె ఇల్లు కట్టుకుంది, ఫామ్ హౌస్ కట్టుకుంది. ఎకరం లేని 100 ఎకరాలు సంపాదించింది. ఇలా 1000 కోట్లతోటి వాళ్ళు డబ్బును నమ్ముకున్నారు. నేను ప్రజలు నమ్ముకున్నా. నా బలగం అంత ప్రజలు. వాళ్ళు డబ్బు సంచులు వేసుకొని రాత్రిపూట మహేందర్ రెడ్డి తిరుగుకుంటా ఊరారు తిరిగి నేను లీటర్లు కొంటా, ఓట్లు కొంటా, పాతింప సామాన్ కొంటా తిరుగుతున్నారు. ఏడుగు పోయినా తిప్పి పంపుతున్నారు, బుద్ధి చెప్తున్నారు. ఈసారి వాళ్ళకి డిపాజిట్ కూడా రాదు. వాళ్ళు పైసా బలంతో ముందుకు పోతున్నారు. నేను ప్రజాబలంతో ముందుకు పోతున్నాను. ఫైనల్ గా చెప్పండి, ఆలేరు నియోజకవర్గంలో గతంలో కూడా సీనియర్ కాంగ్రెస్ నాయకులు చేశారు. ఇప్పుడు ఉన్న ప్రజల్లో స్పందన ఎలా వస్తుంది? సీనియర్ జూనియర్ లేదు. మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం రావాలంటే, సోనియా గాంధీ రుణం తీసుకోవాలంటే అందరూ ఏకమై ఇలా కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేస్తున్నాం. ఇలా పూర్తిగా కాంగ్రెస్ పార్టీ వశం అయిపోయింది. ఆలేరు ఏ గ్రామం అయినా తండోపతండాలుగా మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం వస్తే మా బతుకులు మారుతాయి. ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినటువంటి ఇండ్లు, ఆమె ఇచ్చినటువంటి పెన్షన్లు, ఆమె ఇచ్చిన రేషన్ కార్డులు, దళితులకు భూములు వంచింది, దళితులకు ఎన్నో రకాల మేలు చేసింది. ఇలా ఓట్ల పేరు మీద దళిత బంధు అని చెప్పి, బీసీ బంధు అని, మైనార్టీ బంధు అని కులాల మధ్యలో శిక్ష పెడుతున్నటువంటి కేసీఆర్ కు ఇక్కడ స్థానికంగా ప్రజల బాధలు పట్టని ఈ సుందరమైన రెడ్డిని ఈసారి ఇంట్లో కూర్చోబెట్టడానికి ఆలేరు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఆలేరులో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలుపొందుతుంది. ఇది ఈ ఆలేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఆలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తుంది. ప్రజలు పెద్ద ఎత్తున కోరుకుంటున్నారని కూడా బీర్లా ఐలయ్య గారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ క్రాంతితో శ్రీనివాస్, ఉమ్మడి నల్గొండ జిల్లా.